ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇక పూర్తిగా మారబోతుంది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు నేరుగా ఆయనతో తలపడబోతోంది. ఇప్పటి వరకు ఏవో నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన వైఎస్ షర్మిల ఇప్పుడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై డైరెక్ట్ అటాక్ చేయక తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తుంటే ఈ విషయంలో ఆమె ఏమాత్రం వెనక తగ్గే అవకాశాలు లేవనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమిస్తూ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ నియామకం సత్వరం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బంది కలిగించే పరిణామంగానే చెప్పక తప్పదు. దివంగత రాజశేఖర రెడ్డి కొడుకు వైసీపీ అధినేత సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే, మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రంగంలోకి దిగటమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారిందనే చెప్పాలి. ఈ తాజా పరిణామాలతోటి రాజశేఖర రెడ్డి అభిమానుల్లో చీలిక రావడం ఖాయమనే చర్చ కూడా సాగుతోంది. షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోకి ఇరుగు పెట్టాలని యోచిస్తోంది. అంతేకాదు, త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా ఓటు బ్యాంక్ పెంచుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎంత మేర పెరిగితే అంత మేర అది అధికార వైసీపీకి నష్టం చేసే అంశమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామం ఖచ్చితంగా వైసీపీని దెబ్బతీస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతోనే ఒకంత టెన్షన్లో ఉంది. వీటికి తోడు ఇప్పుడు నేరుగా షర్మిల కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగటము వైఎస్ జగన్కు కంటి మీద పుణుకు లేకుండా చేసే పరిణామంగానే చెప్తున్నారు. గత ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తారని జగన్ చాలా మాటలే చెప్పారు. ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 22 ఎంపీ సీట్లు దక్కాయి. కానీ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు సాధించడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లో వీటిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టి రాజకీయం చేయబోతోంది. అందులో భాగంగానే షర్మిలను ఇప్పుడు రంగంలోకి దింపారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఇంకా నిండా 3 నెలలు కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో షర్మిల ఎంత ప్రభావం చూపిస్తారనేది కూడా అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. గతంలో అన్న కోసం పనిచేసిన షర్మిల ఇప్పుడు అన్న ఓటమి కోసం రంగంలో దిగడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలు, టిక్కెట్ రాని నాయకులంతా కూడా షర్మిల ఎంట్రీతోటి కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీ గెలుపు అవకాశాలను గండి కొట్టే పరిణామంగానే చెప్పొచ్చు. మరి ఈ పరిణామాలన్నీ అధికార వైసీపీని ఎంత మేర దెబ్బతీస్తాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.